నా సొంత పొలం ఎకరంలో ముందుగా పిఎండిఎస్, తర్వాత పత్తి, తర్వాత ఆర్డిఎస్, మొత్తంగా నికర ఆదాయము నాకు 1,27,000 ఆదాయం వచ్చింది. నాకు ప్రధాన పంటకు దిగుబడి బాగా వచ్చింది. భూమి సారవంతంగా మారింది. నేను వేసుకున్న ఆర్డిఎస్ 5 ఎకరాల్లో 3 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. 2 ఎకరాలు నా పశువులకు ఉంచుకున్నాను. ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో పిఎండిఎస్, ఆర్డిఎస్ పంటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూమిని ఖాళీగా ఉంచే సమయాల్లో వీటికి అనుగుణంగా పలు పంటలు సాగు చేస్తున్న రైతాంగం అన్ని విధాలా ప్రయోజనం పొందుతోంది. ఈ సాగు వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరగడమే కాకుండా వీటిని వ్యవసాయ అనుబంధ రంగాలకు విస్తరించడం ద్వారా అదనపు రాబడి సాధిస్తున్నారు. రైతు క్రోసూరు పద్మావతి 4 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకు 2 ఎకరాల సొంత భూమి ఉండగా అదనంగా 3 ఎకరాలు కౌలుకు తీసుకుని ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే తను ఇతర రైతులకు భిన్నంగా కేవలం ఖరీఫ్, రబీ పంటలకే పరిమితం కాకుండా రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా పిఎండిఎస్, ఆర్డిఎస్ పంటలను విధిగా సాగు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కోసూరు పద్మావతి. మాది లేమల్లె గ్రామం, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. మా పెళ్ళైన దగ్గర నుంచి మేము వ్యవసాయమే చేస్తాము. మాకు సొంత పొలం 1 ఎకరం ఉంది. 9 ఎకరాలు కౌలుకు చేస్తాము. మేము 10 ఎకరాలు కాటనే వేసేసేవాళ్ళం, పత్తి. దానిలో కెమికల్ మందులు, పురుగు మందులు, యూరియాలు, డిఏపీలు వేసి బాగా ఎక్కువగా నష్టాలు వచ్చాయి. ఇంకా అందుకోసంగా పొలం వేయటం ఆపేసాము. నేను ఎస్ఎస్జి గ్రూప్లో ఉన్నాను. అక్కడికి ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం సిబ్బంది చెప్పిన తర్వాత అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ అనంతరం ఆర్డిఎస్ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. పత్తి భూమిలో కలియ దున్నేసి ఆర్డిఎస్ వేసుకున్నాము. జొన్నలు, సజ్జలు, కందులు, గోంగూర, జనుము, జీలుగా, పిల్లి పెసర కొన్ని రకాలు వేసుకున్నాము. ఈ క్రమంలో 5 ఎకరాలు సరిపడా ఘనజీవామృతం వేసి తేలికపాటి దుక్కుతో భూమిని సిద్ధం చేశారు. ఈ భూమిలో ఆకుకూరలు, అపరాలు, చిరుధాన్యాలతో పాటు పచ్చిరొట్ట పంటలు సాగు చేశారు. వీటికి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా అవసరమైన సమయాల్లో నీటిని అందిస్తున్నారు. ఈ విధంగా సంస్థ విధించిన రాజీ లేని సూత్రాలు సాగులో అమలు చేస్తున్నారు. నేను 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో కాటన్లో అంతర పంటలు, బోర్డర్ క్రాపు, 6 సార్ల కంది వేసుకుంటూ వచ్చాను. అంతర పంటలకి వచ్చిన డబ్బులు పెట్టుబడికి ఉపయోగించుకుంటున్నాను. ఇంట్లోనే పశువుల పేడ, మూత్రం వాటితోనే కషాయాలు చేసుకుంటున్నాను. చెరువులో యాప చెట్లు అవి ఉన్నాయి, నీమాస్త్రము అవి చేసుకుంటూ పెట్టుబడి తక్కువ అవుతుంది నాకు. ప్రకృతి వ్యవసాయంలో పురుగులు, తెగుళ్ళు చాలా తక్కువగా వచ్చాయి. ఎందుకంటే పిఎండిఎస్ వేసినందువలన భూమి సారవంతంగా మారింది. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదనంగా సమకూరిన అపరాలతో పాటు ఇతర ఉత్పత్తులు విక్రయించేందుకు నిర్ణయించారు. ప్రధాన పంట పత్తిలో కానీ అంతర పంటల కందిలో కానీ మాకు 1,14,000 వచ్చినాయి. దానిలో ఖర్చులు అంతా మేము మా భార్యాభర్తలే ఇద్దరమే చేసుకున్నాము. ఒక 10,000 కషాయాలకి వాటికి అవిని మొత్తం చేసుకున్నాం. మొత్తం 15,000 ఖర్చు అయింది. ప్రతిలో ఖర్చులు అన్నీ పోగా మాకు 99,000 నికర ఆదాయం మిగిలింది. వీటితో పాటు ప్రధానంగా 2 ఎకరాల్లో పశుగ్రాసాన్ని తన పాడికి వినియోగిస్తుండగా అదనంగా మిగిలిన పశువుల మేతను ఇతర రైతులకు విక్రయించి పరోక్షంగా రాబడి సాధిస్తున్నారు. మొట్టమొదటగా నా పొలంలో ఎకరంలో పిఎండిఎస్ వేసుకున్నాను.
పిఎండిఎస్లో పశువుల మేతకి 10,000 ఆదాయం వచ్చింది. దాని తర్వాత అది కలిగి దున్నేసేసి భూమిలో మళ్ళీ కాటన్ వేసుకున్నాము. కాటన్లో 15 క్వింటాలు వచ్చింది. కాటన్ అయిపోయిన తర్వాత ఆర్డిఎస్ వేసాము. ఆర్డిఎస్కి పశువుల మేతకు అమ్ముకున్నాము. ఎకరానికి వచ్చి 20,000 చొప్పున అమ్ముకున్నాము. కాటన్ తీసేసిన తర్వాత ఆర్డిఎస్ వేసాం. ఆర్డిఎస్ అయిన ఖర్చు మొత్తం విత్తనాల ఖర్చు 5,000 అయింది. కషాయాల ఖర్చు నేనే తయారు చేసుకున్నాను. జీవామృతం అవి మొత్తం ఒక 7,000 దాకా ఖర్చు అయింది. విత్తనాల ఖర్చు 6,000, దుక్కి ఖర్చు ఒక 1,000 రూపాయలు. మేము ఆర్డిఎస్ పశువుల మేతకే 25,000కి అమ్ముకున్నాం. ఖర్చు 7,000 పోగా నికర ఆదాయం 18,000 మిగిలింది. తొలకరికి ముందు ఖరీఫ్ తర్వాత సాగు చేసే ఈ విధానాల్లోని పలు పంటల నుంచి ఆదాయం సమకూరుతోంది. దీనికి అదనంగా పశుగ్రాసం వల్ల పాడి మరింత వృద్ధి చెంది నిరంతరం రాబడి సాధించేందుకు దోహదం చేస్తోంది. వీటితో పాటు మా ఇంటి దగ్గర ఉన్న 2 సెంట్ల స్థలంలో నా కుటుంబానికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవడం జరుగుతుంది. ఇంట్లో పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు తినటం వల్ల నేను, నా కుటుంబం చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఈ ఆర్డిఎస్ వేసుకోవటం వల్ల పశువులకు పాల శాతం, వెన్న శాతం చాలా పెరిగింది. ఎండాకాలం కూడా పశువుల మేతకు మాకు సమృద్ధిగా ఉంది. భూమిని ఖాళీగా వదిలేసే సమయాల్లో ఈ పంటలు సాగు చేయడం వల్ల నేలలో పోషకాల లభ్యత పెరగడమే కాకుండా పలు రకాలుగా రాబడి సాధిస్తున్న పద్మావతి చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నా తోటి రైతులు పిఎండిఎస్, ఆర్డిఎస్ వేసుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను.